హాయ్ హలో అందరికి నమస్తే. ఇవాళ మన కారు హైక్రాస్ హైబ్రిడ్ 20,000 సర్వీసింగ్కి అయితే పోతున్నా. సో చూద్దాం. నిన్న హర్షాలకు పోతే డిలే చేసారు బాగా, ఇయ్యలే ఇక అక్కడ చాలాసేపు నిలబెట్టారు. ఇవాళ మోడీకి పోతున్నా, మరి ఏమవుతుందో చూడాలి. ఏంది అంటే ఫస్ట్ 10,000 సర్వీస్ అప్పుడు రివ్యూ ఇద్దాం అనుకున్నా, బట్ నాకు ఎందుకో సాటిస్ఫై అనిపించలేదు. సో 20,000 అప్పుడు చేద్దాము అనే ఇంటెన్షన్లో ఊకున్నా. ఇక్కడ ఆరెంజ్ లైట్ కనిపిస్తుంది కదా, మన టైర్లలో ఎయిర్ ప్రెషర్ తక్కువైందని చెప్తుంది. మైలేజ్ అయితే దారుణంగా డ్రాప్ అయింది, ఎందుకనేది అర్థమవుతలేదు. ఇక సర్వీసింగ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి మేబీ అందుకేనేమో అని ఇక 200 కిలోమీటర్స్ తక్కువ ఉన్నా కానీ ఇచ్చేస్తున్నా, ఖాళీ ఉన్నప్పుడు ఇచ్చేసుకుంటే అయిపోతుందని. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నేను పక్కకుంటా నా బండి సర్వీస్ చేసేటప్పుడు అని అడుగుతా. మొత్తం నేనైతే ఉప్పల్ మోడీ షోరూమ్ దగ్గరికి వచ్చినాం. కొద్దిగా ముందుకు పోతున్నది, జస్ట్ మెట్రో దాటంగానే యూటర్న్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంది, కొద్దిగా ముందుకి. చాలా ఈజీగా ఉంది, అయితే దగ్గర ఉంది మనకి. ఇక అప్పుడేమో అక్కడ యశోద కృష్ణనేమో ఉండే, అది తీసేసారు, ఇప్పుడు ఇది వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ C57 ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లో ఉంటుంది. వెల్కమ్ టు మోడీ టయోటా. మరి వీళ్ళు సర్వీసింగ్ చేస్తుర్రా లేదా అనేది తెలియదు. ఇప్పుడు మనల్ని ఎదుర్కోలు చేసుకుంటారేమో వీళ్ళు. 20,000 సర్వీస్ ఉన్నది, మనమే ఫస్ట్ ఉన్నట్టున్నాం. వాళ్ళు కూడా జర కేర్ ఉంటుందనే వచ్చిన ఫస్ట్. ఇది కొత్త షోరూమ్ మీద, దానివల్లనే వచ్చినాయండి. మన వెనకాల కొత్తది క్రిస్టా కూడా ఉంది, TR నెంబర్ మీద, మరి 1000 సర్వీస్ అనుకుంటా. అన్ననైతే ఇక ఫోటోలు తెచ్చుకుంటుండే బండి చుట్టూ. అడిగిన సర్వీసింగ్ చేసేటప్పుడు అన్న లోపలికి పంపించండి కొద్దిగా అంటే, ఓకే రైట్ వెళ్ళొచ్చు అన్నాడు. ఓకే సంతోషం. ఇదైతే మన బండి సర్వీసింగ్కి రెడీ అయిపోయింది. బండి అయితే ఇప్పుడు వీళ్ళు ఆయిల్ తీస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి షోరూంలో చూడడం. అయితే మొత్తం ఆయిల్ అయితే తీసేస్తున్నారు. వచ్చి బ్యాలెన్సింగ్ అన్న వాళ్ళు అయితే ఇంజన్ ఆయిల్ పోస్తారు. హలో వ్యూవర్స్, అన్న వచ్చి లాల్ కుమార్, ఇక్కడ చీఫ్ జనరల్ టెక్నీషియన్. సో మన టాక్సీ బండ్లు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా కేర్ తీసుకుంటా అని చెప్పిండు అన్న కొద్దిగా టాక్సీ బండ్లు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా కేర్ తీసుకుంటాం. ఖచ్చితంగా చాలా బండ్లు వస్తాయి అన్న, ఎందుకంటే మా ఇంటెన్షన్ ఏముంటుంది అంటే 10,000 కిలోమీటర్లు మమ్మల్ని తిప్పుతుంది బండి. ఆఫ్టర్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నేను చూసుకుంటే మాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే, దానికోసం అని అడిగినాను. సో కొద్దిగా అది కూడా చూడండి. మా టాక్సీ బండ్లు వస్తే మాత్రం కొద్దిగా ప్రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లాల్ కుమార్ అన్ననైతే ఇంకా మన బండికి పక్కనే ఉండి అన్నీ చూసుకొని నీట్గా అన్నీ చేపించి పంపించిండు. ప్రతి ఒక్కరికి కూడా కేర్ తీసుకుంటా అని చెప్పిండు. సో మ్యాక్సిమం మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా మోడీకి వెళ్ళొచ్చు, ఎందుకంటే మిగతా షోరూమ్లన్నీ చాలా దూరం ఉన్నాయి. సో మన ఉప్పల్ సరౌండింగ్ వాళ్ళకైతే ఇది చాలా బెటర్ ఆప్షన్ మోడీ. ఇదేంటంటే నేను చేసిన మిస్టేక్ వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. సో మళ్ళీ ఛార్జ్ చేయించినాము, కాకపోతే బ్యాటరీ ఎట్లుంది అని చెక్ చేయమని చెప్తే వాళ్ళు బ్యాటరీని చెక్ చేసిర్రు. మంచిగా ఉంది, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదండి. అక్కడ మన బండిని అయితే వాటర్ సర్వీసింగ్ చేసిర్రు, కంప్లీట్ అయిపోయింది. సర్వీసింగ్ అయితే అయిపోయింది. బండి షోరూంలో నుంచి వచ్చినాక ఇది సర్వీసింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకొక 200 కిలోమీటర్స్ ఉండగానే ఇచ్చేసినాము, ఎందుకంటే ఇక 200 కదా, పెద్ద ఫరాక్ ఏమి ఉంటుందని ఇచ్చేసిన సర్వీసింగ్ అయితే. ఇప్పుడు బండి గురించి చూద్దాం. ఇంకా ఆఫ్టర్ 20,000 కిలోమీటర్ల తర్వాత మనకి ఎట్లుంది బండి. ముచ్చట ఏంటంటే 20,000 కిలోమీటర్ల తర్వాత మనకు బండి ఎట్లున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క అపోహలు చెప్తారు.
అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. బండి హైబ్రిడ్ కాబట్టి బ్యాటరీ ఎట్లయితుందో, ఎన్ని వస్తుందో, ఏంది అది ఇదని. వారంటీ అయితే ఉంటుంది. ఇక అది మన అదృష్టం. ఏది తీసుకున్నా మన అదృష్టం. మన ప్రాణమే మన చేతిలో లేదు, అట్లాంటిది బ్యాటరీ మన చేతిలో ఉంటుందా? ఉండదు. సో అది లైట్. దాన్ని తప్ప ఇంకా మైలేజ్ గురించి మాట్లాడితేనైతే మైలేజ్ అయితే క్రిస్టా మనం మంచిగా నీట్గా నడుపుకుంటే 14 to 15 వస్తుంది. ఇక లీస్ట్ 13 కంటే తక్కువ అయితే రాదు అని నేను అనుకుంటున్నా. ఈ బండి విషయంలో ఏంటంటే మనకు రీసెంట్గా అయితే నాకు 20 అయితే మినిమం వచ్చింది. బట్ ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చినాక 5000 kilometers తర్వాత చాలా డౌన్ అయిపోయింది. 18, 17 అట్లా వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. ఇంకా సరే ఎట్లయినా సెకండ్ సర్వీసింగ్ పోయినప్పుడు అడిగితే సర్వీసింగ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అని చెప్పారు. ఆల్రెడీ నేను అనుకున్న అదే ముచ్చట చెప్తారని వాళ్ళు కూడా అదే చెప్పారు. చూడాలి. ఇప్పుడు మనకు డిస్ప్లేలోనైతే 18 చూపిస్తుంది. ఇది 18 చూపిస్తుంది, కానీ మనం ట్యాంక్ టు ట్యాంక్ పోసినప్పుడు 17 అట్లా వస్తుంది. సరే ఇప్పుడు చెక్ చేయాలి ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అని. సో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది దాని పరిస్థితి ఏందని. నెక్స్ట్ ఇంకేందంటే ఈ రివ్యూలు, హై క్రాస్ మీద రివ్యూలు చూసి విరక్తి వచ్చేసింది. 23 మైలేజ్ అని. అంతా డొల్ల, ఏం లేదా రాదు అంతగానం. సో వస్తుంది ఎప్పుడు అంటే మనం శ్రీశైలం పోయినప్పుడు వస్తుంది. ఎందుకంటే డౌన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాటరీ మీద ఎక్కువ పోతుంది. సో మనకి ఎప్పుడైతే డౌన్ వస్తుందో మనం 100లో పోయినా కానీ బ్యాటరీ మీదకి వెళ్ళిపోతుంది. అదొకటి ప్లస్ పాయింట్. చిన్న డౌన్ వచ్చినా కానీ ఎక్సలేటర్ పై నుంచి కాళ్ళు లేపినామంటే ఆటోమేటిక్గా మనకు బ్యాటరీలో వెళ్ళిపోతుంది బండి. సో అదొకటి ప్లస్ పాయింట్ దీంట్లో మేజర్గా. 40లో పోతేనే బ్యాటరీలో పోతుంది అనేది ఏం లేదు. 100లో పోయినా పోతుంది. బట్ చిన్న అంటే రోడ్డు ఫ్లాట్గా ఉండాలి లేదా డౌన్ అన్న ఉండాలి. సో ఆటోమేటిక్గా బ్యాటరీ మీదకి పోతుంది. మనం ఎక్సలేటర్ గట్టిగా దొక్కినామంటే మళ్ళీ పెట్రోల్ మీదకి వస్తుంది. సో ఇంతే తేడా, ఇంకా వేరే అయితే దీంట్లో మేజర్గా ఏం లేదు. హైబ్రిడ్ అయితే ఇంతే 18 to 20 మధ్యలో మైలేజ్ వస్తుంది. అంతకు మించి అయితే కష్టము. ఇదేంది గడ్డ లెక్కదు అది ఇది అన్నారు, అట్లాంటిది అయితే ఏం లేదు. బండి అయితే నీట్గా పోతుంది, బాగుంది. బండికి అయితే డోకా లేదు. ఒక మినీ ఫార్చునర్ లెక్క ఫీల్ ఉంది ఇదైతే. ఇది పక్క అంతే. ఇక అది ట్యాక్సీకి తీసుకుంటారా, ఓన్ ప్లేట్కి తీసుకుంటారా అనేది డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి ఉంటుంది. రైట్, ఇది అన్నట్టు. ఇప్పుడు మనకు ఈ బిల్ వచ్చి ఆల్మోస్ట్ ఎంత అయింది అంటే 20,000 సర్వీస్కి 10,281 రూపాయి అయింది. ఇది ఇప్పుడు మనకు 20K సర్వీస్కి అయిన బిల్లు. ఫైనల్గా ఏంటంటే బండి అయితే బాగుంది, బట్ అంత మనకు క్రిస్టా ఫీల్ అయితే ఉండదు. అది మనం ఎట్లా అంటే గేరేజ్ తొక్కితే దీనమ్మ సర్రాని వెళ్ళిపోతుంది. బట్ ఇది కొద్దిగా స్లో ఉంటుంది వితౌట్ క్లచ్ కాబట్టి. కానీ ట్రాఫిక్లో మాత్రం భలే సుఖంగా ఉంది అబ్బా, నెక్స్ట్ లెవెల్. అదైతే ఇంకా ఆరామ్సే కాలు మీద కాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అదైతే బాగుంది, కానీ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది.